మై స్వీట్ హార్ట్స్, లెట్స్ గో ఆన్ ఎ మూవీ డేట్ విత్ మీ. సో నేనైతే రాజసాబ్ మూవీకి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇట్ వాజ్ అ బ్యాడ్ వెదర్. ఎందుకో ఏమో కంటిన్యూగా వర్షం పడుతుంది చాలా డేస్ నుంచి. అండ్ స్నో పడుతుంది అనుకుంటే వర్షం పడుతుంది. అండ్ నా ఫేవరెట్ ప్లేస్కి అయితే మనం వచ్చేసాము. దాట్ ఈజ్ నన్ అదర్ దెన్ హ్యాట్ఫీల్డ్ అనమాట. సో నేను యూకే వచ్చిన కొత్తలో హ్యాట్ఫీల్డ్లో స్టే చేసేదాన్ని. అందుకే ఏమో నాకు హ్యాట్ఫీల్డ్తో ఒకలాంటి అటాచ్మెంట్ ఉంటుంది. ఎప్పుడు మూవీ చూడాలన్నా సరే నేను ఓడియన్ సినిమాస్కి వచ్చి మూవీ చూసేదాన్ని. అండ్ ఇక్కడ చాలామంది పీపుల్ ఉండరు, ఎందుకంటే ఇది కౌంటీ కాబట్టి ఎక్కువ పీపుల్ అయితే ఇక్కడ మనకు కనిపించరు. యూనివర్సిటీ ఉంటుంది ఇక్కడే. ఎంటర్ అవ్వగానే మనం అయితే టికెట్స్ చూపించాలన్నమాట. వాళ్ళు టికెట్ స్కాన్ చేసేసి లోపలికి అలౌ చేస్తారు. అండ్ మీన్ వైల్ నేనైతే పాప్కార్న్ అయితే గ్రాప్ చేసుకున్నాను. ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటి అంటే ఫారెన్లో అట్లీస్ట్ మన హీరోస్కి ఒక పోస్టర్ లాంటిది వేయరనమాట మూవీస్ అప్పుడు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉండే. అండ్ నేను వచ్చిన టైంకి ఎవరు రాలేదు. యాజ్ యూనో లైక్ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా నా ఫేవరెట్ హీరో అని చెప్పేసి నేనైతే 1 అవర్ ప్రియర్ మూవీ థియేటర్కి వెళ్ళిపోయాను. మా రాజా సాబ్ని అలాగే స్క్రీన్ పైన చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత హ్యాండ్సమ్గా ఉన్నాడనమాట. లైక్ ఎవరు సార్ మీరు ఇంత ఇంత అందంగా ఉన్నారు అని చెప్పేసేసి. వన్ రిక్వెస్ట్ గాయ్స్, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు మూవీ చూడండి, రివ్యూస్ కాదు. అండ్ దట్స్ ఆల్, బాయ్.